సమావేశాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ 11 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21, 22 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు 24 నుండి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ 11 ఎంపీ స్థానాలకు మాత్రమే 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఓవరాల్గా చూసుకుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి స్టార్ట్ కానున్నాయి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఈ నెల 21 నుంచి 22 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ముందుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తప్పనిసరిగా ఈ సమావేశాలు పెట్టాలి. ఎందుకంటే శాసనసభ్యులుగా ఎన్నికైనంత మాత్రాన సరిపోదు, వీళ్ళు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వాళ్ళు సంపూర్ణంగా ఎమ్మెల్యేలు అనే అది వస్తుంది అనమాట. అంతవరకు వాళ్ళు ఇంకా అసంపూర్తి ఎమ్మెల్యేలుగానే ఉంటారు. సో దీనికి సంబంధించి 21, 22 తేదీలలో ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయించాలంటే స్పీకర్, ప్రొటెన్ స్పీకర్ ఎన్నిక అవసరం అవుతుంది. ప్రొటెన్ స్పీకర్ అంటే శాసనసభలో సీనియర్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని ప్రొటెన్ స్పీకర్ గా ఎన్నుకుంటారు. వారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రొటెన్ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎంపిక అయ్యారో వాళ్ళ చేత శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం బహుశా 1 లేదా 2 రోజులు ఉండే అవకాశం. ఒక రోజులో అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది, 175 స్థానాలు కాబట్టి. ఈ ప్రొటెన్ స్పీకర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రొటెన్ స్పీకర్ నుంచి కూడా స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రొటెన్ స్పీకర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత స్పీకర్ ఎవరన్న దాని మీద మరోసారి ఆయా పార్టీలు చర్చించుకుంటాయి. అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి సంపూర్ణ మెజారిటీ టీడీపీ కూటమికి ఉంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి. సో వారి నుంచే స్పీకర్ కూడా రాబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్డీఏ కూటమి నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఫస్ట్గా స్పీకర్ ఎన్నికను ప్రతిపాదించిన తర్వాత స్పీకర్ ఎవరన్నది చెప్పిన తర్వాత దాని గురించి బలపరచడము, ప్రతిపాదన పెట్టడం, బలపరచడం లాంటివి ఉంటాయి. ఆ తర్వాత స్పీకర్గా ఎన్నికైన వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉండబోతుంది. డిప్యూటీ స్పీకర్ అనేది. సో ఈ తతంగం అంతా కూడా బహుశా 1-2 రోజుల్లో పూర్తయిపోతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే 2 రోజుల్లో కనుక పూర్తయిపోతే మళ్ళీ 24 నుంచి కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఫస్ట్ ఈ 2 రోజులు మాత్రము శాసనసభ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించడం, శాసనసభ స్వీకారానికి సంబంధించి ముందుగా ప్రొటెన్ స్పీకర్ ఎన్నుకోవడం, ప్రొటెన్ స్పీకర్ తో శాసనసభ్యులుగా ప్రమాణం అయిన తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉండేది. సో ఆ తతంగా మొదటి తతంగా పూర్తయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ గా అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి ఉంటాయని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.